Hello everyone, this is Charan from Merak Interiors. సో మీరు కానీ మీ బెడ్రూమ్ని మీ సెల్ఫ్గా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? సో ఐఎమ్ హియర్ టు సజెస్ట్ యూ ఫ్యూ థింగ్స్. మీరు కనుక ఈ ఫ్యూ థింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టెప్ బై స్టెప్ కనుక మీరు పాటించినట్టయితే మీరే మీ సొంతంగా మీ బెడ్రూమ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మీ రూమ్ సైజ్ అనేది పర్టికులర్గా మీకు ఐడియా ఉండాలి. దీనివల్ల యూజ్ ఏంటంటే ఫర్నిచర్ సైజెస్ ఏ సైజ్లో తీసుకోవాలి, ఎలా మీరు అసెంబుల్ చేసుకోవాలి అన్నది క్లియర్గా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీరు బేసిక్గా ఏం చేయాలి అని అంటే, ఈ కేస్ మీ దగ్గర ఫ్లోర్ ప్లాన్ కనుక లేకపోయి ఉంటే మెజర్ చేసుకోండి, ఒక టేప్తో మీ రూమ్ సైజ్ అనేది మెజర్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి ఒక కాన్సెప్ట్ని ప్రిపేర్ అవ్వండి. మీ రూమ్ ఎలా ఉండాలి, ట్రెడిషనల్లో ఉండాలనుకుంటున్నారా ఆర్ఎల్స్ మోడర్న్ స్టైల్లో ఉండాలనుకుంటున్నారా అన్నది ఒకటి స్టైల్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో బై దట్ ఏంటంటే మీరు క్లియర్గా ఏ స్టైల్లో వెళ్దాము అనుకుంటున్నారో సో ఆ రిలేటెడ్లో కలరింగ్ కావచ్చు, ఆర్ఎల్స్ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, అవన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కలరింగ్ అనమాట. సో కలరింగ్లో ఏదైతే ఉందో చాలా వరకు అందరు మిస్టేక్ చేసేది ఇక్కడే. ఏంటంటే చాలా వరకు అందరూ మల్టిపుల్ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ డార్క్ కలర్ సెలెక్ట్ చేస్తారు. సో మీరు మాత్రం ఆ మిస్టేక్ చేయకండి. సో మీరు సెలెక్ట్ చేసుకున్న స్టైల్ని బట్టి మీరు ఏదైతే ఉందో క్లియర్గా ఒక కలర్ 2 to 3 కలర్స్ని యూజ్ చేయండి. అది క్లియర్గా ఫర్నిచర్లో అవ్వచ్చు, వాల్ పెయింటింగ్స్లో అవ్వచ్చు, ఇలాంటివి కలరింగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ సెలెక్షన్లో మీరు మాత్రం అకార్డింగ్ టు స్టైల్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్టైల్ని యూజ్ చేసుకొని దాంట్లో ఉండే ఏ ట్రెడిషనల్ వెళ్ళారనుకోండి ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ స్టైలింగ్ అవ్వచ్చు, ఆ రిలేటెడ్లో మీరు ఫర్నిచర్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ అది మీరు వార్డ్రోబ్కి వెళ్ళినా కూడా కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. సో బై దట్ మీ రూమ్ అంబియన్స్ అనేది పర్టికులర్ ఒక స్టైల్లో ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఫర్నిచర్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ప్రాపర్ రొటేషనల్ స్పేస్ చూసుకొని 2-వే ఫంక్షనింగ్ వచ్చేలాగా చూసుకొని మీరు ఒక ప్రాపర్ రొటేషనల్ స్పేస్ అండ్ స్పేస్ ప్లానింగ్ చేసుకొని ఫర్నిచర్ని అసెంబుల్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు ఏదైతే ఉందో కర్టన్స్ని కానివ్వండి, ఆర్ఎల్స్ పిల్లో కవర్స్ కానివ్వచ్చు, ఆర్ ఏదైతే ఉందో మీరు ఒక ప్యాటర్న్స్ని రెప్లికేట్ చేయండి. జామెట్రిక్ షేప్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఏదైతే ఉందో డిఫరెంట్ ప్యాటర్న్స్ని యూజ్ చేసి సేమ్ కలర్స్ థీమ్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకుని ఈ కలరింగ్ కాన్సెప్ట్ వచ్చేలాగా మీరు మీ రూమ్ని డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డెకార్ అండ్ స్టైలింగ్లో ఏంటంటే మీరు వాల్ ఆర్ట్స్ కానివ్వండి, ఆర్ఎల్స్ ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, ఎనీ క్యాన్వాస్ ఫ్రేమ్స్ అవ్వనివ్వండి, ఇవి ప్లేస్ చేసి ఫోటో ఫ్రేమ్స్ అకార్డింగ్ టు మీ థీమ్స్ని బేస్ చేసుకొని అసెంబుల్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఏదైతే ఉందో బెడ్ బ్యాక్ సైడ్ ఎంటీగా వదిలేయకుండా ఒక వాల్ పేపర్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎనీ ప్యానలింగ్ కావచ్చు ప్లేస్ చేసేసి ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్వాస్ ఫ్రేమ్ ఆర్ఎల్స్ ఎనీ ఫోటో ఫ్రేమ్ ప్లేస్ చేయడం వల్ల ఒక ప్రాపర్ అంబియన్స్ క్రియేట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ సమ్ కైండ్ ఆఫ్ గ్రీనరీ కూడా మీరు యాడ్ చేయండి. ఇండోర్ ప్లాంట్స్ మెనీ కైండ్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అవైలబుల్లో ఉన్నాయి. అందులో నుంచి మీరు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ప్లేస్ చేయడం వల్ల ఇట్ క్రియేట్స్ వెరీ గుడ్ అంబియన్స్ అండ్ ఫ్రెష్ ఎయిర్ని కూడా రిఫ్రెష్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ ఏదైతే ఉందో మీ థీమ్ అండ్ స్టైల్ని బేస్ చేసుకొని లైటింగ్ ప్యాటర్న్స్ని ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలి హైలైటింగ్ పర్పస్కి అనేది ఒక కాన్సెప్ట్ వైజ్గా మీరు డిసైడ్ అవ్వండి. బై దట్ సమ్ కేసెస్ ఆఫ్ హైలైటింగ్ పర్పస్కి మీరు వార్డ్రోబ్స్లో అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఎనీ అండర్ మౌంట్ బెడ్ లైటింగ్ అవ్వచ్చు, అలాంటిది మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ సీలింగ్లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ లైట్స్ హైలైట్ చేసుకోవడం వల్ల మీకు మీ రూమ్ ఏదైతే ఉందో వెరీ గుడ్ అంబియన్స్ని క్రియేట్ చేస్తుంది. Thank you. Please follow us, subscribe us and follow for more interesting interior videos.